20 కిలోమీటర్లు సైకిల్ దొక్కుతాను, కొండలు గుట్టలు తిరుగుతాను. ఆదివారం వస్తే 70 కిలోమీటర్లు సైకిల్ దొక్కి 5 చోట్ల ఆరాధనలు పెట్టే మనిషిని. అసలు సుఖపట్టం ఏంటో, విశ్రాంతి తీసుకోవటం ఏంటో, కుదురుగా కూర్చోవటం ఏంటో తెలియదు నాకు. శాస్త్రి గారి కుటుంబం అంటే ఏ స్థాయి ఉంటుందో, కావరపోట్లో మాకు ఎన్ని ఎకరాలు ఉండిందో, ఎన్ని ఇల్లులు ఉన్నాయో, ఎన్ని తోటలు ఉన్నాయో, ఎంతమంది పాలేరులు జీతగాళ్ళు ఉన్నారో. ఆ కావరపుకోట ఏరియా కొత్తూరు ప్రాంతంలో ఫస్ట్ బిల్డింగ్ మాది, ఫస్ట్ కారు మాది. ఏమన్నా సరదాగా పిల్లల కోసం చెప్పాలంటే ఫస్ట్ క్రికెట్ కిట్ మాది, ఫస్ట్ షటిల్ టోర్నమెంట్స్ లాంటి మెటీరియల్స్ మాయి, ఫస్ట్ బైక్ మాది. పాలేరులుండే, జీతగాళ్ళుండే, తోటలుండే. అలాంటి పరిస్థితుల్లోంచి 300 కుటుంబాలు కలిగిన ఒక బలమైన సంఘం నుండి ఒక మడత మంచము, ఒక సైకిలు, ఒక చిన్న స్టవ్, 2 గిన్నెలు పట్టుకొని దేవుడు మాట్లాడితే ఒక ఏజెన్సీ ప్రాంతానికి సేవకి వెళ్ళిపోయినప్పుడు నా వయసు 18. 28 సంవత్సరాలకి 10 ఇయర్స్ సేవలో ప్రభువు కాపాడాను. కృతజ్ఞత కూటం పెట్టుకొని ఇట్లాగే దైవజనులందరినీ పిలుచుకున్నాను. ప్రారంభ ప్రార్థనకి అందరూ వచ్చారు కదా, నేనే ప్రారంభ ప్రార్థన చేసి పిల్లల్ని పాట పాడమని చెప్పి అప్పుడు మిగతా ఏర్పాట్లు చూసుకుందామని ప్రారంభ ప్రార్థనకి కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెబుతుంటే కుప్పకూలి పడిపోయాను. నాకు తెలియదు ఏం జరిగిందో. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ టెస్టులు చేసి హిజ్ హై డయాబెటిక్ అని చెప్పారు. 480 ఉంది షుగర్. నాకు షుగర్ ఉన్నట్టు తెలియదు. నేను రోజుకు 18 గంటలు కష్టపడేవని మనిషి. రోజుకు 15-20 కిలోమీటర్లు సైకిల్ దొక్కుతాను, కొండలు గుట్టలు తిరుగుతాను. ఆదివారం వస్తే 70 కిలోమీటర్లు సైకిల్ దొక్కి 5 చోట్ల ఆరాధనలు పెట్టే మనిషిని. అసలు సుఖపట్టం ఏంటో, విశ్రాంతి తీసుకోవటం ఏంటో, కుదురుగా కూర్చోవటం ఏంటో తెలియదు నాకు. ఇవాళ బిజీ అయిపోయారు అంటారు చాలామంది. ఇవాళ విమానంలో తిరుగుతాను అంతే బిజీ ఎప్పుడూ ఉంది. 94 నుంచి ఇదే బిజీ. రోజుకు 5-6 గ్రామాలు తిరగందే నేను అన్నం తిన్నాం. ఈ రోజుకి దేవుని కృపలో, దేవుని మహిమ కోసం సుమారు 17,000కు పైగా బాప్తిస్మాలు ఇచ్చాను. నా చేతులతో కనీసం 2,000 మంది పాస్టర్స్ని ఆర్డైన్ చేశాను. 20 దేశాల్లో సుమారు దేవుని వాక్యం చెప్పాను. ఈ భారతదేశంలో కనీసం 20 రాష్ట్రాల్లో దేవుని పని చేశాను. రెస్ట్ తీసుకోవటం, ఖాళీ కొట్టమన్నది మనకు తెలియదు. ఆ గొడవ